అనామిక భావన శారద ఇంటికి తోటికోడలుగా వచ్చారు. ఇద్దరూ ఒక్కటిగా ఉంటూ అన్ని పనులను షేర్ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లు. తన ఇద్దరి కోడళ్ల ఐక్యతని చూసి శారద ఎంతో ఆనందంగా ఉండేది. శ్యామలకి దక్కన అదృష్టం నాకు దక్కింది. నా కోడల్లో ఎప్పటికీ ఇట్టాగే ఉండాలి. శ్యామలక్కింటికొచ్చిన కోడల్లాగా తిట్టుకొని కొట్టుకొని ఏరేరుగా కాపురాలు పెట్టుకునే వారికి వెళ్లకుండా చూసుకొద్దరుగమ్మ తల్లి అని తను నిత్యం పూజించే దుర్గమ్మని వేడుకుంది. అప్పుడే తన దగ్గరికి ఇద్దరు కోడలు వచ్చారు. ఏంటి కోడల్లో ఇట్టాగొచ్చారు? అత్తయ్య, మీకు దోశ ఇష్టమని నేను, కాదు పూరి ఇష్టమని భావన. మా ఇద్దరిలో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. ఇప్పుడు కోడల్లో మీరు ప్రేమతో ఏం చేసినా నేను తింటా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు అంటోళ్ళమ్మా. ఏ కన్ను బాధపడినా నేను చూడలేను. అందుకని మీకు నచ్చిన టిఫిన్ చేయండి, నేను తిని పెడతానుగా, వెళ్ళండి అని చెప్పింది. అనామిక భావన సంతోషంగా కిచెన్లోకి వెళ్లారు. నా ఇద్దరు కోడళ్ళకే నేనంటే ఎంత ప్రేమ, అన్నీ నాకు నచ్చిన వంటలే చెయ్యాలని ఇద్దరు ఆరాటపడిపోతున్నారు అని శారద అనుకుంటూ ఉండగా రింగ్ అవుతున్న ఫోన్ని తీసుకుని భర్త ప్రసాద్ వచ్చాడు. ఎవరండి ఫోను? సుమతి చేస్తుంది శారద, ఏంటో మాట్లాడు అని శారదకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ప్రసాద్. చెప్పవే సుమతే. అక్క, మేఘన పెళ్లి కార్డుని నువ్వు చూసావా లేదా? చూశానులేవే, నీ కూతురు మేఘన పెళ్ళి ఈ నెల 20కి ఉందిలే. నేను ఏం మర్చిపోలేదు. ఖచ్చితంగా మేమందరం కలిసి పెళ్ళికొస్తాము, సరేనా? పెళ్ళికొస్తామని చెప్పి పరాయొళ్ళొచ్చినట్టుగా అదే రోజున రావద్దక్క. నాకన్నిటికీ నువ్వే కదా పెద్ద దిక్కువి. ఈ మాట కూడా నువ్వు మర్చిపోకూడదు సుమతే. నేనే మాటని మర్చిపోను, నాకు అన్నీ గుర్తున్నాయి. అవును, మేఘన్నే ఏ రోజు పెళ్లి కూతురుని చేస్తున్నావు? 18 నాడు చేద్దామక్క, అందరూ రండి. సరేలే, మేమందరం వస్తాంగా. మాలతిని కూడా తీసుకురాక్క. అది రాదులేవే, దానికి పెళ్ళన్నా పేరంటాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. అట్టగాని చావులంటే ఇష్టమని అనుకునేవు. చావులు తద్దినాలు కూడా దానికి నచ్చవు. మొత్తం మీద 4 మనుషులు కనిపించే చోటికి ఆ మాలతి రాలేదు. అలాగంటే ఎలాగక్క? మాలతికి అర్థమయ్యేలాగా నువ్వే కదా చెప్పాలి. పెళ్ళిడొచ్చిన ఆడపిల్లని తీసుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తేనే కదా తెలిసినోళ్ళు బంధువులు చూస్తారు. వాళ్ళకి తెలిసిన మగ పెళ్లి వాళ్ళ వివరాలు చెప్తారు. మేఘనని మన ఉప్పల పెద్దమ్మ కోడల సీమంతానికి తీసుకెళ్తేనే నాకు ఈ సంబంధం కుదిరిందక్క. అబ్బాయి సాఫ్ట్వేరు, 10 లక్షల జీతం అక్క. నేను కూడా మాలతికి ఎన్నో విధాలుగా చెప్పి చూశాను చెల్లి. కానీ మాలతేమో నాకు ఇష్టం లేదమ్మా, నన్ను ఇబ్బంది పెట్టొద్దని నా మొహం మీద చెప్పేస్తుంది. తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది మరి అని శారద చెప్తూ ఉండగా గరిటెలు పట్టుకుని కారుతున్న చెమటలతో కిచెన్లో నుంచి తన ఇద్దరు కోడళ్ళు సంతోషంగా వచ్చారు. శారద వాళ్ళని చూసి, సుమతే, మేఘన్ని పెళ్లి కూతురు చేసే సమయానికి మేమంతా వచ్చేసాం. పెళ్లి పనుల దగ్గరుండి చూసుకో. పెళ్లికి వచ్చిన వాళ్ళకే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చెయ్యండి, సరేనా? నేనుంటాను మరి అని చెప్పి ఫోన్ పెట్టేసి తన ఇద్దరి కోడలని చూసింది. అత్తయ్య, పదండి, వేడివేడి దోశలు మీకోసం చూస్తున్నాయి. ఒక దోశలే కదత్తయ్య, వేడివేడి పూరీలు కూడా మీకోసం చూస్తున్నాయి అని చెప్పారు వాళ్ళిద్దరూ. శారద సంతోషంగా వాళ్లతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. ఆ టేబుల్ మీద 2 పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి. శారద ఆశ్చర్యంగా చూసి, కోడల్లో ఈ పెద్ద పెద్ద గిన్నెలు నిండా ఏమున్నాయి, ఎందుకు ఇక్కడ పెట్టారు అని అడిగింది. మేం చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు అత్తయ్య. అవునత్తయ్య, అక్క నిజం చెప్పింది. ఈ పెద్ద పెద్ద గిన్నెల్లో ఏముందో చెప్తే మీరు సర్ప్రైజ్ని ఎంజాయ్ చేయలేరు. అందుకే మీరే ఓపెన్ చేయాలి, చూడాలి. అప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అని చెప్పారు. శారద భయంగానే ఆ పెద్ద గిన్నెల మీద మూతల్ని తీసి చూసింది. ఒక పెద్ద గిన్నె నిండా దోశలు కనిపించాయి, మరొక పెద్ద గిన్నె నిండా పూరీలు కనిపించాయి. అంతే, శారద కళ్ళు తిరిగి పడిపోయింది. కంగారుతో, మావయ్య మావయ్య, అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు, రండి తొందరగా రండి మావయ్య, అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఇద్దరూ గట్టిగా అరిచారు. ప్రసాదు కంగారుతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. కింద పడిన శారదని చూసి నీళ్లు చల్లాడు. శారద లేచి నిలబడింది. అత్తయ్య, మీకు ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి ఏమైనా వెళ్దాం అత్తయ్య? అక్కడ వద్దులే, నేను బాగానే ఉన్నాను. ఏమైంది శారదా, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు? ఇప్పుడు నీకు కూడా తిరుగుతాయి, ఒకసారి చూడు
అని చెప్పి ఆ పెద్ద గిన్నెల నిండా ఉన్న దోశలని పూరీలని చూపించింది. ప్రసాద్ కూడా కళ్ళుదిరిగి ఓడిపోయాడు. శారద నీళ్లు చల్లింది. ప్రసాద్ లేచి కోడళ్ళు చేసిన టిఫిన్స్ ని చూశాడు. ఇందులో మీరేం తింటారు మావయ్య? వీటిని చూడగానే నా కడుపు నిండిపోయిందమ్మా కోడళ్ళు. అయినా వీటిని చేసింది మీ అత్తయ్య కోసం కదా, అన్నీ మీ అత్తయ్యకే పెట్టండమ్మా. అలాగే మావయ్య. ఈ అమ్మ కోడళ్ళు పెద్ద పెద్ద గిన్నెల నిండా దోశలు పూరీలు చేశారు, మరి సాంబారు పల్లీ చట్నీ ఆలు కర్రీ చేయలేదా? భలేవారు మావయ్య, వాటిని చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. వాటిని కూడా పెద్ద పెద్ద గిన్నెల నిండా చేశాము. అన్నీ ఇక్కడ పెడితే డైనింగ్ టేబుల్ ఉంటుందో లేదోనని అవి కిచెన్లోనే పెట్టేశాం మామయ్య. అత్తయ్య చకచకా తింటుంటే ఏది కావాలంటే అది తీసుకొచ్చి వేసేస్తాం మామయ్య. ఉత్తమ కోడళ్ళంటే మీరేనమ్మా తల్లులు, మొత్తం మీ అత్తయ్యకి తినిపించండి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రసాద్. ఇద్దరు కోడళ్ళు అత్తగారు శారదని కూర్చోబెట్టి ఒక ప్లేట్లో దోశలు పూరీలు వడ్డిస్తూ ఉంటారు. శారద ఇష్టంగా తింటూ ఉంటుంది. కోడళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇద్దరు కోడళ్ళు వాళ్లకు నచ్చిన వంటలు చేసి అత్తగారు శారదని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓ రోజున కోడళ్ళిద్దరితో శారద, కోడల్లో ఈ మధ్యాహ్నం నుంచి మీ వంటలకు సెలవిస్తున్నాను. మనం నా చెల్లి సుమతి కూతురు మేఘన పెళ్లికి వెళ్తున్నాము. 5 రోజుల వరకు అక్కడే ఉంటాము. అక్కడ మనం చేయాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన గదిలో ఉంటా, వాళ్ళు పెట్టిన వంటలు తిందాం అంతే. ఇంతకు మించి మీరు ఏం చేయబాకండి, సరేనా అని చెప్పింది. అందుకు కోడళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి అద్దెకారులో సుమతి వాళ్ళ ఇంటికి బయలుదేరి 2 గంటల తర్వాత సుమతి ఇంటికి చేరుకున్నారు. శారద సుమతి మాట్లాడుకుంటుంటే అనామిక భావన కలిసి మేఘన గదిలోకి వెళ్లారు. మేఘన మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు మేఘన? నన్ను చూస్తున్నావు కదా వదినా, ఎలా ఉన్నాను చెప్పు. అప్పుడే నూనెలో నుంచి తీసిన పూరిలా ఉన్నావు మేఘన. ముగ్గురు అలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. అలా సందడిగా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు మేఘన పెళ్లి జరిగే రోజు. డాబా పైన దిగులుగా ఉన్న సుమతి దగ్గరికి అనామిక భావన వచ్చారు. ఏమేం చిన్నత్తయ్య, ఎందుకంత దిగాలుగా ఉన్నారు? వంట వాళ్ళు రావడం లేదు కోడళ్ళు. మీ మామయ్య గారు ఎంత ప్రయత్నం చేసినా ఇది పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకే వంటలు దొరకట్లేదు. ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అయ్యో అత్తయ్య, వంట వాళ్ళు రాకపోతే అంతలా బాధపడతారు ఎందుకు? మేమున్నాం కదా, వంటలు మేం చేస్తాం. ఏంటి మీరు చెప్పేది? వంటలు మీరు చేస్తారా? అవును చిన్నత్తయ్య, కావాలంటే పెద్ద అత్తయ్యని అడగండి అని అనామిక చెబుతూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. చెల్లి, ఎక్కడ ఏం చేస్తున్నావే? మేఘన నేను పిలుస్తుంది అక్కడ. అత్తయ్య, మీరు భలే సమయానికి వచ్చారు. వంట వాళ్ళు రావడం లేదని చిన్నత్తయ్య గారు బాధపడుతున్నారు. మేము వంటలు చేస్తామని చెప్తుంటే సందేహపడుతుంది. మేము బాగా వంటలు చేస్తాము, మీరు చెప్పండి అత్తయ్యకి అని భావన చెప్పగానే శారద కంగారు పడింది. చెప్పండి అత్తయ్య. అక్క, అత్తయ్య మన వంటల గురించి చెప్పొద్దని అనుకుంటుంది. వంటలు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకొని మనమే వెళ్ళి చేసేద్దాం పదా. అది కాదే కోడల్లో. అత్తయ్య, ఇది ఇల్లు. సరదాగా నేను భావన మిమ్మల్ని ఫుడ్తో ఇబ్బంది పెట్టాము, కానీ ఇక్కడ పెళ్లి కదా, చిన్నత్త వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పెళ్లి. ఇక్కడ మాత్రం అలా ఎందుకు చేస్తాం చెప్పండి? అందరికీ నచ్చేలాగా, అందరికీ సరిపడేలాగానే చేస్తాం. తోడికోడళ్ళ వంటలంటే ఎలా ఉంటాయో అందరికీ చూపిస్తాం. చిన్నత్తయ్య, ఇంతకీ వంటలు ఎక్కడ చేస్తున్నారు? మన ఇంటి అనకోడల్లో. వెళ్ళండి, వెళ్ళి చెయ్యండమ్మా, వెళ్ళండి అని చెప్పగానే అనామిక భావన అక్కడికి వెళ్లారు. పెళ్లి వంటలు చేయటం మొదలుపెట్టారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. వంటలు పూర్తి చేశారు. ఘుమఘుమల వాసనకి శారద సుమతి వాళ్ళ దగ్గరికి సంతోషంగా వచ్చారు. కోడల్లో అదిరిపోయినట్టున్నాయి కదూ, కమ్మన వాసనలు వస్తున్నాయి. శారద గారి తోడుకోడల్లో వంటలంటే ఆ మాత్రం ఉంటుంది అత్తయ్య. సరే కోడల్లో, వంటలు పూర్తయ్యాయి కదా, వడ్డించడానికి కావలసిన ఇన్ని అయిపోయినాయిగా. అది సరే గాని కోడల్లో, వాషింగ్ పౌడర్ ఒకటి ఉండాలి ఇక్కడ. అవునత్తయ్య, కవర్ ఒకటి ఉంటే ఉప్పు అనుకొని మేము కూరలో వేసేసాం అత్తయ్య అని చెప్పింది. అంతే, శారద సుమతి మీద పెద్ద పిడుగుపడ్డట్టయింది. ఇద్దరూ అచేతనంగా అక్కడ కూలబడ్డారు. ఉప్పు అనుకుని వాషింగ్ పౌడర్ వేశామని కోడళ్ళకి అర్థమైంది. ఇక అక్కడ ఉండటం అంత మంచిది కాదని పరుగులు పెట్టారు. శారద సుమతి ఆ వంట తినొద్దని మైకులో చెప్పారు. మేఘన పెళ్లి వాయిదా పడింది. శారదా, ప్రసాద్, రమేష్, వినోద్ అక్కడ ఉండటం అంత మంచిది కాదని వాళ్ళు కూడా పరుగులు మొదలుపెట్టారు.